హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా మీనరాశివారు, ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనలకు, మీరు అనుభవించిన ఎన్నో వివరించలేని బాధలకు ఒక స్పష్టమైన సమాధానం చెప్పబోతోంది. ఈ వీడియోను చూస్తున్న మీలో చాలామంది ఎన్నో ఏళ్లుగా ఒకే ఒక విషయం గురించి ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. తమను తాము ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. అసలు నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎందుకొచ్చాయి? నేను ఎవరికీ కావాలని ఏ రోజూ చెడు చేయలేదు కదా. నా వల్ల ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగలేదు కదా. మరి నాకీ ఎందుకు ఈ కష్టాలు? ఎన్ని అవమానాలు, గుండెను పిండేసి ఎన్ని కన్నీళ్లు, నన్ను నేను కోల్పోయేంత ఎన్ని బాధలు వచ్చాయని మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆలోచించి ఉండవచ్చు. కొంతమందైతే తమ బాధను ఎవరితోనూ పంచుకోలేక, చెప్పుకుంటే ఎక్కడ చులకనవుతాము అన్న భయంతో లోపలి కుమిలిపోతూ రాత్రిపూట దిండు తడిచేంతవరకు ఏడ్చి కూడా ఉండవచ్చు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ లోతైన విషయం విన్న తర్వాత మీకొక అద్భుతమైన నిజం అర్థమవుతుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధకు ఒక బలమైన కారణముంది. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఒక ఖచ్చితమైన లెక్క ఉంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానానికి కాలం దగ్గర ఒక అద్భుతమైన సమాధానముంది. ముఖ్యంగా ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వాళ్లే, మీ కన్నీళ్లకు కారణమైన వాళ్లే, మీ విలువ తెలియక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్లే ఇప్పుడు ఎందుకు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు, లేదా రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఎంతో ఓపికగా, శ్రద్ధగా తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఆ ఒక్క ప్రమాదకరమైన వ్యక్తి గురించి తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు, మీ మానసిక ప్రశాంతతకు చాలా అవసరం. ముందుగా కామెంట్ బాక్స్లో పూర్తి విశ్వాసంతో, భక్తితో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీకు తెలిసిన మీనరాశి వారందరికీ షేర్ చేయండి. ఇది వారికి కూడా ఎంతో ఊరటనిస్తుంది. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా వేధిస్తున్న, మీకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ అతిపెద్ద సమస్య ఏమిటో కామెంట్లో వివరంగా రాయండి. మీ ప్రతి కామెంటును నేను స్వయంగా చదువుతాను. మీ అందరి కోసం, మీ కష్టాలు తీరడం కోసం నేను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ బాధలన్నీ త్వరగా తగ్గి మీ జీవితంలో మళ్ళీ శాంతి, సుఖం, అంతులేని విజయాలు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీనరాశివారు, మీ వ్యక్తిత్వం గురించి ముందుగా మాట్లాడుకున్నాం. మీ హృదయం చాలా మృదువైనది, వెన్నలాంటిది. ఎవరో కష్టాల్లో ఉన్నారని, బాధలో ఉన్నారని తెలిస్తే మీరు అస్సలు చూడలేరు. మీ కళ్ల ముందే ఎవరైనా సాయం కోసం చెయ్యి చాస్తే మీ దగ్గర లేకపోయినా సరే ఎక్కడి నుంచైనా తెచ్చి ఇవ్వాలన్న తపన మీది. ఎవరైనా సహాయం అడిగితే ముఖం మీద కాదు అని చెప్పడం మీకు చాతకాని విద్య. మీ దగ్గర ఎంత ఉన్నా సరే 10 మందితో పంచుకోవాలని అనుకుంటారు. ఎదుటివారి కన్నీళ్లు చూస్తే మీ కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. నిజానికి ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో ఇదే మీ అతిపెద్ద గొప్పతనం. కానీ విచిత్రమేమిటంటే ఈ గొప్పతనమే మీ జీవితంలో అతిపెద్ద బలహీనతగా కూడా మారింది. మీ మంచి మనస్సును ప్రపంచం చాలాసార్లు చాతకానితనంగా చూసింది. మీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఇతరుల కోసం బలంగా నిలబడ్డారు. వారి కష్టాల్లో తోడుగా, నీడగా ఉన్నారు. వారు ఏడుస్తుంటే వారి కన్నీళ్లు తుడిచారు. వారి సమస్యలను ఏమాత్రం ఆలోచించకుండా మీ సొంత సమస్యలుగా భావించి పోరాడారు. కానీ మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు, మీరు ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో నిలబడినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మీ అంతరాత్మకు, మీకు మాత్రమే తెలుసు. చాలామంది మీనరాశివారు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇతరులను గుడ్డిగా నమ్మి డబ్బులిచ్చి దారుణంగా మోసపోయి ఉంటారు. ఒక స్నేహితుడు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని చాలా అవసరం ఉంది, నా ప్రాణం మీదకు వచ్చింది అన్నాడు. ఒక బంధువు వచ్చి పరిస్థితి అస్సలు బాగలేదు, ఈ ఒక్కసారికి ఆదుకో అన్నాడు. లేదా ఒక పరిచయం ఉన్న వ్యక్తి ఎంతో నమ్మకం కలిగించే మాయమాటలు చెప్పాడు. అప్పుడు మీరేం చేశారు? మీ భవిష్యత్తు అవసరాలను కూడా పక్కన పెట్టి మీ దగ్గర దాచుకున్న డబ్బును లేదా అప్పు చేసైనా సరే వారికి సహాయం చేశారు. కానీ ఆ తర్వాత ఏమైంది? మీ అవసరం తీరిన తర్వాత వారు కనీసం మీ ఫోన్ కూడా ఎత్తలేదు. అడిగితే మాట మార్చారు. ఎదురుపడితే మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టనట్టు ముఖం తిప్పుకొని ప్రవర్తించారు.
మీరు కష్టపడి సంపాదించి నమ్మి ఇచ్చిన ఆ డబ్బు శాశ్వతంగా పోయింది. డబ్బుతో పాటు వారిపై పెట్టుకున్న నమ్మకం పోయింది. అన్నింటికంటే ముఖ్యంగా అసలు మనుషుల మీద ఉన్న విశ్వాసం కూడా మీలో పూర్తిగా చచ్చిపోయింది. ఇక కుటుంబం విషయానికొస్తే మీనరాశి వారి కొందరు తమ కుటుంబ సభ్యుల కోసం, తోబుట్టువుల కోసం ఎంతో ఊహించని త్యాగం చేశారు. వాళ్ళు పైకి రావాలని మీ ఉన్నత చదువు వదిలేసుకున్నారు. మీకంటూ ఉన్న ఎన్నో వ్యక్తిగత కోరికలు వదిలారు. మీ యవ్వనాన్ని, మీ ఆనందాన్ని పణంగా పెట్టారు. ఇంటి కోసం, కుటుంబ పరువు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం లేదా వృద్ధులైన తల్లిదండ్రుల కోసం మీరు చేసిన నిశ్శబ్ద త్యాగాలు ఎవ్వరికీ కనిపించలేదు. పైగా మీరు చేసిన ఆ మంచి పనులన్నీ మీ బాధ్యత అని, అది చాలా సహజమని వారు తేలికగా అనుకున్నారు. కానీ ఏ రోజైనా పొరపాటున మీ వైపు నుంచి ఒక చిన్న తప్పు జరిగితే, లేదా మీరు వాళ్ళు అడిగినది చెయ్యలేకపోయిన రోజు మాత్రం అందరూ ఒక్కసారిగా మీ మీద పడి మిమ్మల్ని విలన్ను చేసి వేలెత్తి చూపించారు. మీరు చేసిన 100 మంచి పనులను గాలి కొదిలేసి ఆ ఒక్క పొరపాటును భూతద్దంలో చూపించారు. ఆ క్షణంలో మీకు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ కలిగింది. మీ గుండె ఎంతలా ముక్కలైందో, ఆ రాత్రి మీరు ఎంత కుమిలి కుమిలి ఏడ్చారో అది మీకే తెలుసు. మీ త్యాగాలకు విలువ లేనప్పుడు ఆ బంధాల పట్ల మీకు తీవ్రమైన విరక్తి పుట్టింది. ఇంకా కొందరి మీనరాశివారి జీవితంలో ప్రేమ అనే అందమైన పేరుతో వచ్చిన బాధలు, గాయాలు చాలా లోతుగా, పచ్చిగా ఉంటాయి. మీరొకరిని నిజంగా, స్వచ్ఛంగా ప్రేమించారు. ఎవ్వరినీ నమ్మనంతగా వారిని నమ్మారు. మీ మనసు, ప్రాణం అంతా వారి మీదే పెట్టారు. వాళ్లతో కలిసి అందమైన భవిష్యత్తు గురించి ఎన్నో మధురమైన కలలు కన్నారు. కానీ చివరికి మీకు మిగిలిందేమిటి? తీవ్రమైన నిరాశ, గుండెకోత మాత్రమే. మీరు వాళ్లకు ఇచ్చిన నిస్వార్థమైన ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు మీ భావోద్వేగాలతో ఆడుకుని మీ జీవితంలో నుంచి చాలా సులభంగా వెళ్ళిపోయారు. కొందరు ఎంతో నమ్మించి మోసం చేశారు. ఇంకొందరు కేవలం వారి శారీరక, ఆర్థిక లేదా మానసిక అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుని అవసరం తీరగానే చెత్తబుట్టలో వేసినట్టు వదిలేశారు. కొందరైతే మీ ప్రేమకు ఉన్న అసలైన విలువ తెలుసుకునే లోపే తమ అహంకారంతో మిమ్మల్ని శాశ్వతంగా కోల్పోయారు. ఆ క్షణంలో మీరు అనుభవించిన నరకం, ఆ మానసిక సంఘర్షణ వర్ణనాతీతం. ఇందులో ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, మీనరాశివారు చాలాసార్లు తమ లోపలి బాధను బయటకు ఎవ్వరికీ చెప్పరు. గుండెల్లో ఎంత పెద్ద సునామీ చెలరేగుతున్నా సరే పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తారు, అందంగా నవ్వుతారు. అందరితో మామూలుగానే కలుపుగోలుగా మాట్లాడతారు. నా జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయని ప్రపంచానికి చూపిస్తారు. ఎందుకంటే తమ బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరన్న నగ్న సత్యం వారికి తెలుసు. కానీ పగలు ముగిసి రాత్రి ఒంటరిగా పడకగదిలో ఉన్నప్పుడు మాత్రం గుండెల్లోని అణచిపెట్టుకున్న బాధ కట్టలు తెంచుకుని కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. అసలు నాకెందుకిలా జరిగింది అని పదే పదే ఆలోచిస్తారు. అంతా మంచే కదా చేశాను, అయినా నేను చేసిన తప్పేమిటి అని మిమ్మల్ని మీరు 100 సార్లు ప్రశ్నించుకుంటారు. అసలు ఈ స్వార్థపు మనుషుల కోసం నేను ఎందుకింత చేశాను, నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నాను అని తీవ్రంగా పశ్చాత్తాపపడతారు. చాలామంది గతంలో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు. నువ్వు నీ జీవితంలో ఏమీ సాధించలేవు, ఏమీ చెయ్యలేవు అని మీ ముఖం మీదే అన్నారు. ఆ పని నీ వల్ల అసలు కాదు, నీ స్థాయికి అది అసాధ్యం అన్నారు. మీరు కన్న పెద్ద కలలను చూసి వెక్కిరించారు. అన్నింటికంటే దారుణమేమిటంటే, మీలోని స్వచ్ఛమైన మంచితనాన్ని మీ అతిపెద్ద బలహీనతగా వారు భావించారు. వీడిని, దీనిని ఎలాగైనా వాడుకోవచ్చులే అన్న చులకన భావంతో ఉన్నారు. కానీ మీనరాశివారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకరికి అనుకూలంగా ఉండవు, మారుతాయి. ముఖ్యంగా కర్మ అనగానే చాలామందికి వెంటనే శిక్ష మాత్రమే గుర్తువస్తుంది. కానీ ఆధ్యాత్మిక కోణంలో కర్మ అంటే కేవలం ఒకరిని శిక్షించడం మాత్రమే కాదు, విశ్వం చేసే ఒక సమతుల్యత. మీరు ఇతరులకు చేసిన నిస్వార్థమైన మంచి కూడా ఒకనొక సరైన సమయంలో అనేక రెట్లు పెరిగి మీకు తిరిగి వస్తుంది. మీరు ఎటువంటి తప్పు చేయకుండా అనుభవించిన బాధలకు ఒక స్పష్టమైన సమాధానం వస్తుంది. మీరు రాత్రుళ్ళు ఒంటరిగా పెట్టిన ప్రతి కన్నీటి చుక్కకు కూడా విశ్వం దృష్టిలో ఒక విలువ ఉంటుంది.
అందుకే పెద్దలు అనుభవిజ్ఞులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, కాలం మీకు న్యాయం చేయడానికి కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ కర్మ ఎప్పుడూ ఏ ఒక్కరి చిరునామాను మర్చిపోదు. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో కర్మకు చాలా బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో ఇటీవల చాలామంది మీనరాశివారు తమ చుట్టూ ఒక విచిత్రమైన అనూహ్యమైన మార్పును గమనిస్తూ ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీ ముఖం కూడా చూడని, మీతో కనీసం మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా ఎక్కడి నుంచో మీ నంబర్ వెతుక్కుని మరీ ఫోన్ చేయడం, ఎన్నాళ్లుగానో మిమ్మల్ని కనీసం పలకరించని, మీ ఉనికినే మరిచిపోయిన ఒక బంధువు ఒక్కసారిగా మీ మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తూ మాట్లాడటం, గతంలో మీరు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కనీసం పట్టించుకునే వ్యక్తులు ఇప్పుడు మీ గురించి, మీ పరిస్థితుల గురించి ఆరా తీయడానికి, మీ బాగోగులు తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం, ఒకప్పుడు మీ మాటను, మీ సలహాను ఏమాత్రం వినని వాళ్ళు, మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలని, మీ సాన్నిహిత్యం కోరుకోవడం మీలో చాలామంది గమనించే ఉంటారు. ఇవన్నీ ఊరికే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? కాలం గడిచింది కాబట్టి వాళ్ళు మారారు అనుకుంటున్నారా? లేక దీని వెనుక ఇంకేదైనా అదృశ్య కారణం ఉందా? ఖచ్చితంగా ఇదే ప్రశ్న ఇప్పుడు మీలో చాలామందిని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ విలువను కనీసం గుర్తించని వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు మారుతున్నారు? ఒకప్పుడు మీరు చేయి చాచి సహాయం అడిగినప్పుడు ముఖం మీదే నిర్దాక్షిణ్యంగా నిరాకరించిన వాళ్ళు ఇప్పుడు దానంతట వారే ఎందుకు మీకు దగ్గరవుతున్నారు? ఒకప్పుడు మిమ్మల్ని తీవ్రంగా వెక్కిరించిన వాళ్ళు ఇప్పుడు మీలో లేనిపోని గొప్పలను వెతుకుతూ ఎందుకు పొగడ్తలు కురిపిస్తున్నారు? దీనికి అసలైన సమాధానం తెలుసుకోవాలంటే మీరు ఇంకొంచెం ఓపికగా నా మాటలను వినాలి. మీనరాశివారు, ఒక ముఖ్యమైన జీవిత సత్యం గుర్తుంచుకోండి. మనిషి జీవితంలో సానుకూలమైన మార్పు వచ్చినప్పుడు, అతని గ్రహస్థితి మెరుగుపడుతున్నప్పుడు ఈ ప్రపంచం కూడా అతన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు గతంలో శారీరకంగా, మానసికంగా చాలా బలహీనంగా కనిపించి ఉండవచ్చు. కష్టాల్లో కూరుకుపోయి ప్రతిదానికి ఇతరులపై ఆధారపడుతూ అంతులేని బాధలో ఉండి ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మీలో, మీ ఆలోచన విధానంలో నెమ్మదిగా ఒక అద్భుతమైన మార్పు వస్తోంది. మీరు మీ కాళ్ల మీద మీరు నిలబడటం నేర్చుకున్నారు. ఆ వస్తున్న మార్పును మీ చుట్టూ ఉన్న కొందరు సూక్ష్మంగా గమనిస్తున్నారు. కష్టాల కడలిని ఈది తెచ్చుకున్న మీ కొత్త ధైర్యాన్ని వారు గమనిస్తున్నారు. మీ మాటల్లో వచ్చిన స్థిరత్వాన్ని, మీ ఆర్థిక ఎదుగుదలను గమనిస్తున్నారు. ప్రస్తుతం మీ జీవితంలోకి కొత్తగా వస్తున్న అవకాశాలను గమనిస్తున్నారు. వాటన్నింటికంటే మించి మీరు వాళ్ళు లేకుండా కూడా చాలా సంతోషంగా, ప్రశాంతంగా జీవించగలరు అన్న నిజాన్ని వాళ్ళు గ్రహించారు. అందుకే కొందరు పాత వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్న, వారు ఎందుకు వస్తున్నారు? నిజంగా గతంలో వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో తమను తాము సరిదిద్దుకుందామని వస్తున్నారా? లేక ఇంకేదైనా స్వార్థపూరితమైన కారణంతో వస్తున్నారా? ఇదే మీరు అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం. ఎందుకంటే జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి తిరుగు ప్రయాణం మంచిదే అనుకోవడం, అందరూ మారిపోయారు అనుకుని గుడ్డిగా నమ్మడం మీ ప్రాణాలకే ప్రమాదకరం. మీ జీవితంలోకి గతంలో నుంచి తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి మీ మేలు కోరి, మీ అభివృద్ధిని చూసి సంతోషించడానికి రాకపోవచ్చు. అందులో కొందరు నిజంగా మారి ఉండవచ్చు. అది కాదనలేని సత్యం. కాలం వారికి బుద్ధి చెప్పి కొందరు తమ తప్పును మనస్ఫూర్తిగా తెలుసుకొని ఉండవచ్చు. కానీ చాలామంది మాత్రం కేవలం మీ జీవితంలో ఇప్పుడున్న ఆ ఆనందాన్ని, ప్రశాంతతను చూసి ఓర్వలేక మళ్ళీ మీ జీవితంలో ఏదో ఒక చోటు సంపాదించుకుని మీ ఎదుగుదలను వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ఆ పాత అమాయకపు వ్యక్తి అసలే కాదు. మీరు జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. నమ్మిన వాళ్ళ చేతిలోనే పచ్చి మోసాలు చూశారు. ఊహించని దారుణమైన అవమానాలు చూశారు. ఎవరూ తుడవని కన్నీళ్లు చూశారు. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని కాల్చి కాటన్లా కాకుండా పుటం పెట్టిన బంగారంలాగా తయారు చేశాయి. అందుకే ఇప్పుడు మీరు మరింత బలంగా, మరింత పరిణతితో మారారు. కానీ ఇదే సమయంలో మీరు మునుపటి కంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే కర్మ మనకు ఎప్పుడూ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఆ పాఠం ఏమిటంటే, మనకు హాని చేసిన వారిని మనసులోంచి క్షమించడం చాలా మంచిది. అది మన మనసుకు శాంతినిస్తుంది.
కానీ క్షమించాం కదా అని అదే తప్పును మళ్ళీ చేసే అవకాశం వారికి ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు. ఎవరిపైనా మనసులో పగ, ద్వేషం పెట్టుకోవద్దు. అది మనల్ని దహిస్తుంది. కానీ అదే సమయంలో కళ్ళు మూసుకొని అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరికి ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచాలి. దురదృష్టవశాత్తు మంచితనం ఎక్కువైన మీనరాశివారు ఇదే విషయాన్ని చాలాసార్లు మర్చిపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. మీరు విన్నాక ఆశ్చర్యపోవచ్చు లేదా ఉలిక్కిపడవచ్చు కూడా. ప్రస్తుతం మీ జీవితంలోకి మళ్ళీ రావడానికి, మీతో పాత బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించే ఆ ఒక్క అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు? చాలా సందర్భాల్లో ఆ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో కాదు, మీకు గతంలో అత్యంత సన్నిహితంగా, ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్నవారే అయ్యుంటాడు. మీలోని ప్రతి ప్లస్, ప్రతి మైనస్, మీ రహస్యాలన్నీ పూసగుచ్చినట్టు తెలిసినవాడయ్యుంటాడు. మీలోని సున్నితత్వం ఏంటో తెలిసినవాడు. మీరు భరించలేక ఏడ్చిన రోజులు, మీ బలహీనతలు చూసినవాడయ్యుంటాడు. మీరు కష్టాల్లో కూరుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు సైలెంట్గా మాయమైన వాడయ్యుంటాడు. మీరు బ్రతిమలాడి సాయం అడిగినప్పుడు మీ ఫోన్ కట్ చేసి ఏమాత్రం స్పందించని వాడయ్యుంటాడు. మీరు ఒంటరిగా ప్రపంచంతో పోరాడుతున్నప్పుడు మీ పక్కన నిలబడకుండా జారిపోయి పక్కకు తప్పుకున్నవాడయ్యుంటాడు. కానీ ఇప్పుడు మీ జీవితంలో సంతోషం, స్థిరత్వం, ఒక సానుకూలమైన మార్పు కనిపించగానే సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి రావచ్చు. మళ్ళీ అదే పాత స్నేహం పేరుతో రావచ్చు. లేదా ఒకప్పుడు వదిలేసిన ప్రేమ పేరుతో కొత్త నాటకాలు ఆడుతూ రావచ్చు. రక్తం పంచుకు పుట్టాం కదా అన్న బంధుత్వం పేరుతో రావచ్చు. నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను, నా మనసులో నువ్వే ఉన్నావు అని మాయమాటలు చెప్పవచ్చు. అప్పట్లో నా పరిస్థితులు అలా ఉన్నాయి, నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని సింపతీ కార్డు ప్లే చేస్తూ అబద్ధాలు చెప్పవచ్చు. కానీ మీనరాశివారు దయచేసి ఇక్కడే మీరు మీలోని పాత అమాయకత్వాన్ని పక్కన పెట్టి పూర్తి వివేకంతో, మెదడుతో ఆలోచించాలి. మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తిని వెంటనే మొరటుగా తిరస్కరించమని నేను మీకు చెప్పడం లేదు. కానీ మీరు అంగీకరించే ముందు మిమ్మల్ని మీరు, అలాగే వారిని ఒక సూటి ప్రశ్న మాత్రం తప్పకుండా అడగాలి. నేను దిక్కులేని వాడిలా, దానిలా ఏడుస్తూ బాధలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? నేను కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ వ్యక్తి ఎందుకు నా పక్కన కనిపించలేదు? నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకుని సాయం అడిగినప్పుడు ఎందుకు ఏమాత్రం స్పందించలేదు? అప్పుడు రాని ఈ వ్యక్తికి ఇప్పుడు నా అవసరం ఎందుకు వచ్చింది? ఈ ఒక్క ప్రశ్నలకు మీకు మీరే నిజాయితీగా సమాధానం వెతుక్కుంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సులభమవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు కర్మ మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. కానీ అదే సమయంలో మనం గతంలో పడ్డ దెబ్బల నుండి పాఠాలు నేర్చుకున్నామా లేదా అని ఒక కఠినమైన పరీక్ష కూడా పెడుతుంది. గతంలో ఎవరినైతే నమ్మి మోసపోయామో మళ్ళీ వాళ్ళనే నమ్మి అదే తప్పును మళ్ళీ చేస్తామా లేదా అని విశ్వం మనల్ని నిశితంగా గమనిస్తూ ఉంటుంది. అందుకే నా ప్రియమైన మీనరాశివారు, మిమ్మల్ని గాయపరిచిన వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మనసులో పగ, ప్రతీకారం, ద్వేషం లాంటి నెగిటివ్ భావాలు అస్సలు పెట్టుకోకండి. కానీ మీ పర్సనల్ జీవితంలోకి, మీ మనసులోని లోతైన పొరల్లోకి ఎవరిని అనుమతించాలో, ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలో చాలా జాగ్రత్తగా, కఠినంగా నిర్ణయించండి. మీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న మానసిక శాంతిని కాపాడుకోండి. మళ్ళీ గాయపడకుండా మీ మనసును కాపాడుకోండి. భవిష్యత్తులో మోసపోకుండా మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి. ఇక ఇప్పుడు మీ సమస్యలు తొలగిపోయి జీవితంలో స్థిరత్వం రావడం కోసం ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి వివరంగా చెబుతాను. ఈ పరిహారం వినడానికి చాలా సులభంగా అనిపించవచ్చు. కానీ పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేస్తే ఇది మీ మనస్సుకు ఊహించని ప్రశాంతతను, ఆలోచనలకు ఎంతో స్పష్టతను, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన వివేకాన్ని ఇవ్వగలదని ఆధ్యాత్మికవేత్తలు, పెద్దలు చెబుతారు. ప్రతి గురువారం రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం గోధూళి సమయంలో కానీ మీ ఇష్టదైవమైన సర్వ పాపహరుడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి.
పూజకు సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన పసుపు రంగు పూలను, బంతిపూలు కానీ చామంతి పూలు కానీ సమర్పించండి. ఎందుకంటే పసుపు రంగు విష్ణు తత్వానికి, గురు గ్రహానికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. మీ దేవుడి మందిరంలో ఒక చిన్న స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగించే సమయంలో ఆ దీపపు జ్యోతిని చూస్తూ మీ మనస్సులో ఉన్న మీ కష్టాలను, మీ అనుభవించిన బాధలను, భవిష్యత్తు గురించిన భయాలను, మనుషుల పట్ల మీకున్న సందేహాలను అన్నీ ఆ శ్రీమన్నారాయణుని పాదాల వద్ద పూర్తిగా ఉంచుతున్నానని, ఇక నా భారమంతా నీదే స్వామి అని మనస్ఫూర్తిగా భావించండి. ఆ తరువాత ఆ దీపం ముందు ఒక చాప మీద ప్రశాంతంగా వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చుని కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అనే ఈ అత్యంత శక్తివంతమైన అష్టాక్షరీ మహామంత్రాన్ని సరిగ్గా 108 సార్లు ఒక మల జపించండి. ఈ జపం చేస్తున్నప్పుడు అస్సలు తొందరపడకండి. ఏదో ఒక పని పూర్తి చేయాలి అన్నట్టు చేయకండి. ప్రతిసారి ఆ మంత్రం పలికేటప్పుడు కేవలం పెదవుల మీద నుంచి కాకుండా మీ హృదయం లోతుల నుంచి పలకండి. ఆ మంత్ర శబ్దం మీ శరీరంలో ప్రతిధ్వనించేలా చూసుకోండి. మంత్రజపం పూర్తయ్యాక మీ జీవితంలో గతంలో జరిగిన బాధలను ఒకసారి గుర్తు చేసుకుని వాటి తాలూకు గాయాల నుంచి పూర్తిగా బయటపడే శారీరక, మానసిక శక్తిని తనకు ప్రసాదించమని ప్రార్థించండి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారిపై, మిమ్మల్ని ఏడిపించిన వారిపై ఏమాత్రం కోపం, పగ కలగకుండా వారిని వదిలేసే వివేకం తనకు ఇవ్వమని కోరండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే మనుషుల్లో ఎవరు మంచివారు, ఎవరు కపట నాటకాలాడేవారు అని స్పష్టంగా గుర్తించే అపారమైన ధ్యానం తనకు ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకోండి. మనలో చాలామంది భగవంతుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. దేవుణ్ణి కేవలం మనకున్న ఆర్థిక సమస్యలు తీర్చమని, అప్పులు తీర్చమని, కష్టాలు పోగొట్టమని మాత్రమే అడుగుతారు. కానీ నిజానికి వాటన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి, విచక్షణ. ఎందుకంటే మీరు తీసుకునే ఒక్క సరైన నిర్ణయం మీ తలరాతను, మీ జీవితాన్ని శాశ్వతంగా సానుకూలంగా మార్చేస్తుంది. అదే సమయంలో ఒక్క తప్పుడు నిర్ణయం మళ్ళీ మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆ శ్రీమన్నారాయణుని వద్ద కేవలం ధనమే కాదు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేల్కొలిపే జ్ఞానం కూడా అడగండి. కేవలం పనుల్లో విజయం మాత్రమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టుకునే వివేకం కూడా అడగండి. కేవలం మన చుట్టూ బంధువులు, సంబంధాలు ఉండాలని మాత్రమే కాదు, ఆ సంబంధాల్లో ఉన్నది మంచి మనుషులా లేక ముసుగు వేసుకున్న రాక్షసులా అని స్పష్టంగా గుర్తించే సూక్ష్మ దృష్టి, శక్తి కూడా అడగండి. ఈ చిన్న కానీ అత్యంత శక్తివంతమైన జపాన్ని క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు నిరంతరం భక్తితో, ఏకాగ్రతతో చేస్తే మీలోనే మీకు తెలియని ఒక అద్భుతమైన సానుకూల మార్పు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీ మనస్సులో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన భారం ఒక్కసారిగా తగ్గినట్టు అనిపించవచ్చు. భవిష్యత్తు గురించి మీకుండే అనవసరమైన భయాలు, ఆందోళనలు నెమ్మదిగా కనుమరుగు కావచ్చు. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల, మీరు మంచివారు అనుకుంటున్న వ్యక్తుల అసలు స్వభావం, వారి అసలు రంగులు మీకు చాలా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. గుర్తుంచుకోండి, దేవుడెప్పుడూ నేరుగా మనిషి రూపంలో వచ్చి మన సమస్యలకు సమాధానం చెప్పడు, మన చేతులు పట్టుకొని నడిపించడు. కానీ మన చుట్టూ జరిగే పరిస్థితుల ద్వారా, ఆకస్మికంగా ఎదురయ్యే సంకేతాల ద్వారా, జీవితంలో మనకు కలిగే కొత్త అనుభవాల ద్వారా మనకు సరైన దారి దానంతట అదే చూపిస్తాడు. అందుకే ప్రతి గురువారం ఈ పూజను మీ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన అలవాటుగా మార్చుకోండి. గురువారం ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకుని ఆవు నెయ్యి దీపం వెలిగించండి. స్వామికి పసుపు పూలు సమర్పించండి. ప్రశాంతంగా కూర్చుని
ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ ఒక్కరి కోసమే కాదు, మీ కుటుంబ క్షేమం కోసం, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థించండి. మీకు తెలుసో తెలియకో అన్యాయం చేసిన వారిని పూర్తిగా క్షమించి మీ మనస్సును తేలిక చేసుకునే శక్తి ఇవ్వమని ప్రార్థించండి. కానీ అదే సమయంలో జీవితంలో మళ్ళీ ఎవరి చేతిలోనూ మోసపోకుండా ఉండే గుణపాఠాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే జ్ఞానం కూడా ఖచ్చితంగా ఇవ్వమని స్వామిని కోరండి. మళ్ళీ గుర్తుంచుకోండి మీనరాశివారు, మన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఒకసారి మోసం చేసిన వారికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. తప్పు చేసిన వారిని క్షమించడం మానవత్వం, అది చాలా గొప్ప విషయం. కానీ వారిపై అంధవిశ్వాసం ఉంచడం మాత్రం మీ ప్రాణాలకి ప్రమాదకరం. కర్మ మనకు కేవలం మనం చేసిన పనులకు ఫలితాలను మాత్రమే ఇవ్వదు, ప్రతి సంఘటన ద్వారా జీవితానికి సరిపడ పాఠాలను కూడా నేర్పుతుంది. ఆ కర్మ నేర్పిన కఠినమైన పాఠాలను ఎవరైతే తమ మనస్సులో శాశ్వతంగా గుర్తుంచుకుంటారో వారే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ముందుకు వెళ్తారు. మీ జీవితంలోకి మళ్ళీ ఏ కారణంతో తిరిగి వచ్చే ప్రతి వ్యక్తినైనా సరే పైకి మర్యాదగా, ప్రేమతోనే చూడండి. కానీ వారి మనస్సులో ఏముందో వివేకంతో, తెలివితో అర్థం చేసుకోండి. వారు చెప్పే తీయని మాటలు కట్టుకథలు కాదు, వారు ప్రస్తుతం చేస్తున్న పనులు చూడండి. వారు మీ ముందుంచే ఆకాశమంత హామీలు కాదు, ఆ హామీల వెనుక ఉన్న వారి నిజమైన ప్రవర్తన చూడండి. ఎందుకంటే ఒక మనిషిలో వచ్చిన నిజమైన మార్పు వారి తీయని మాటల్లో ఎప్పుడూ కనిపించదు, అది కేవలం వారు నిత్యం చేసే చర్యల్లో మాత్రమే ప్రతిబింబిస్తుంది. చివరిగా మీనరాశివారు, త్వరలో మీ జీవితంలోకి ఒక దేవదూతలా అడుగుపెట్టబోయే ఒక అదృష్ట వ్యక్తి గురించి, ఆ వ్యక్తి రాకతో మీ తలరాత ఎలా మారబోతుందో అన్న విషయం గురించి, అలాగే మీ జీవితంలో శ్రీమన్నారాయణుని కటాక్షం, అనుగ్రహం ప్రారంభమయ్యే ముందు మీకు స్పష్టంగా కనిపించే ఒక ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక సంకేతం గురించి వచ్చే మన తదుపరి వీడియోలో అత్యంత వివరంగా చెప్పబోతున్నాను. ఆ వీడియోలో నేను చెప్పబోయే విషయం మీలో చాలామందికి నిజంగా ఆనందంతో కూడిన షాక్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ వచ్చే వీడియోను మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలు మీ మనస్సుకు హత్తుకుని మీకు నచ్చితే ఈ వీడియోకు కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా భక్తితో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని ఏది ఎక్కువగా బాధిస్తుందో కూడా ఎలాంటి సంకోచం లేకుండా కామెంట్ చేయండి. మీ బాధలు తొలగిపోవాలని మీ అందరి కోసం నేను ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన మీనరాశి వారందరికీ, మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇది వారి జీవితానికి కూడా ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ను క్లిక్ చేయండి. ఆ ఆపద్బాంధవుడు, ఏడుకొండల వాడైన శ్రీమన్నారాయణుని అపారమైన కృపా ఆశీస్సులు మీ అందరిపై, మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ సదా ఉండాలని నేను మనస్ఫూర్తిగా సదా కోరుకుంటున్నాను. సెలవు.